జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 47వ శ్లోకము. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సకల వేద సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను, అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. అర్జునా, వేదములో చెప్పబడినటువంటి నీకు విధింపబడినటువంటి కర్మలను, పనులను చేయటము యందే నీకు అధికారం ఉంది. కానీ ఆ కర్మఫలాలపైన నీకు ఎటువంటి అధికారము లేదు అర్జున. అంతేకాకుండా కర్మలు చేస్తే ఫలాలు వస్తాయి. వాటిని చూసి ఇవన్నీ నా వల్లే వచ్చాయి అని కూడా నీ మీద ఆరోపించుకోవద్దు. అంతేకాకుండా చేయవలసినటువంటి కర్మలను మానేస్తా అని కూడా అనుకోవద్దు. మానటము యందు ఎటువంటి ఆసక్తిని చూపించవద్దు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావాలి అని అనుకునేటటువంటి వారికందరికీ ఒక అద్భుతమైనటువంటి జీవన సూత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, అర్జున, ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తిని పొందటం అనేటటువంటిది నీ జీవితానికి లక్ష్యం. సరే, ఇక ఈ శరీరములో ప్రయాణము చేస్తున్నావు కనుక ఈ జీవితములో ఎన్నో చేయాల్సినటువంటి పనులుంటాయి. వాటిని నిత్యకర్మలని, నైమిత్తిక కర్మలని, కామ్యకర్మలు అని అంటారు. అంటే రోజూ చేసే పనులు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో చేసేటటువంటి పనులు, కొన్ని కోరికలను, కొన్ని అవసరాలను తీర్చుకోవటం కోసం చేసేటటువంటి పనులు. ఈ రకంగా 3 రకాల కర్మలు ఉంటాయి. అయితే ఎవరెవరి యోగ్యతకు తగినట్టుగా వారు వాటిని తప్పనిసరిగా చేయాల్సిందే. అలా నువ్వు నీ కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే, నువ్వు ఏ కర్మాచరణ చేసినా, ఏ పని చేసినా అది నీ జీవిత ప్రధాన లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని అడ్డుకునేదిగా ఉండకూడదు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే, ఏ కర్మ ఆచరణ చేసినా, ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని అనుకోకు. అనుకుంటే ఏమవుతుంది? అది నీకు బంధకం అవుతుంది. అంటే నీ జీవిత ప్రధాన లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని అడ్డుకుంటుంది. అందుకని నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవానుడు నా చేత చేయిస్తున్నాడు అని అనుకో. అప్పుడు అది నీకు బంధకము కాదు. సరే, ఇక పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాల మీద దృష్టి పెట్టకు. ఫలితాలేమో వాటంతటవే వస్తూ ఉంటాయి. ఇక్కడ నువ్వు ఒక ప్రశ్న అడగొచ్చు. కామ్యకర్మలు అంటేనే ఫలితాల కోసము చేసేవి కదా,
మరి ఫలితాల మీద దృష్టి పెట్టకుండా చేయటం ఎట్లా కుదురుతుంది అని నువ్వు అడగొచ్చు. దానికి నువ్వేం చేయాలంటే, ఈ జీవితములో ఒక్కొక్క ఫలాన్ని పొందటము కోసం ఒక్కొక్క కర్మ చేయమని వేదమే చెప్పింది. వేదమంటే భగవానుని యొక్క శాసనం, అంటే భగవానుడే చెప్పాడు అని అర్థం. అందుకని మనకు కావలసినటువంటి కోరికలను, అవసరాలను తీర్చుకోవటము కోసం ఆయా కర్మలు చేస్తూ ఉన్నప్పుడు నీ భావన ఎట్లా సాగాలంటే, భగవానుడు చెప్పినటువంటి కర్మలను భగవానుడి యొక్క చేతిలోని పరికరములాగా చేస్తున్నాను అనే భావన కొనసాగించు. ఇక ఫలితాల మీద దృష్టి పెట్టకు. దృష్టి పెడితే అది నీకు మళ్ళీ బంధకమవుతుంది. నీ జీవిత ప్రధాన లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని అడ్డుకుంటుంది. అయితే పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాల మీద ఆశ ఉంటుంది, అది సహజం. అట్లా ఆశ కలిగినప్పుడు ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి హెచ్చరికను జ్ఞాపకం తెచ్చుకో. ఏమని? భగవానుడు ఫలాలను ఆశించకు అన్నాడు, ఆశిస్తే అది బంధిస్తుంది అన్నాడు అని నేను చేస్తున్నటువంటి హెచ్చరికను నువ్వు వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని ఆ ఫలాల మీద దృష్టిని సారించకు. సరే, ఇక ఫలాలను మనము కోరినా కోరకపోయినా వస్తాయి. అట్లా వచ్చినటువంటి ఫలాలను చూసి ఇదంతా నా వల్లే వచ్చింది అంటూ వాటిని నీ మీద ఆరోపించుకోకు. ఆరోపించుకుంటే అది మళ్ళీ నిన్ను బంధిస్తుంది. ఆ రకంగా కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు, అంటే పనులను చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అని అనుకోవద్దు, ఫలాలను ఆశించవద్దు, వచ్చిన ఫలాలు నా వల్లే వచ్చాయి అని అనుకోవద్దు. ఇంత జాగ్రత్తగా నీ కర్మాచరణ చేస్తేనే నీ జీవిత ప్రధాన లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని నువ్వు సాధించగలవు. అర్జున, మరి ఇంత జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కదా అని అసలు కర్మలు చేయటమే మానేస్తాను అని అంటావేమో. అలా అనడానికి వీల్లేదు. అట్లా కర్మలను మానేస్తే అది కూడా నీకు బంధకమే అవుతుంది అంటూ భగవానుడు మనందరినీ పనులు చేస్తూ ఉండమని, నేను చేస్తున్నాను అని అనుకోవద్దని, ఫలితాలను ఆశించవద్దని, వచ్చిన ఫలాలు నా వల్లే వచ్చాయి అని అనుకోవద్దని, అసలు పనులు చేయటమే మానేస్తాను అని అనకూడదని ఒక అద్భుతమైనటువంటి జీవన సూత్రాన్ని మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మన జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావడానికి కావలసిన ఉత్తమ ఉపాయాన్ని పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.